హాయ్ అండి. నేనిక్కడ ములక్కాయ వేసి పప్పుచారు చేస్తున్నానండి. కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేశాను. అలాగే 2, 3 టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి ఒక 4, 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాననమాట. ఆ తర్వాత ఇట్లా ఒక గల్లుప్పు వేసి మెదుపుకున్నానండి. మెదుపుకొని ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేశాను. కరివేపాకు వేశానండి. అవి వేగిన తర్వాత 2 ములక్కాయలు ఇలా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని తర్వాత కొంచెం ఇంగువ వేసుకున్నానండి. తర్వాత ఒక ఉల్లిపాయ ఇట్లా కట్ చేసి వేసుకున్నాను అనమాట పెద్ద ముక్కలుగా. మీ దగ్గర చిన్నవి ఉంటే చిన్న ఉల్లిపాయలు వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చానండి. మగ్గిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదండీ పప్పులో చింతపండు పులుసు వేశానండి. మీకు ఎంత కావాలో అంత పులుపు తినగలిగే అంత వేసుకోండి. ఆ తర్వాత కొన్ని వాటర్ అండి. మీకు ఎంత పలచగా కావాలో పప్పుచారు అనేది అంత వాటర్ వేసుకొని ఒకసారి ఇలా అంత పప్పుని నీళ్లు మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తర్వాత ఇట్లా ఉడికించుకోవాలండి పప్పు. ఇక్కడ బాయిల్ అవుతున్నప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటామేనండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది.